సూర్యుని మింగేందుకు హనుమాన్ ఎగిరింది ఇక్కడి నుంచేనని మీలో ఎంతమందికి తెలుసు? ఈ విషయాన్ని టీటీడీ ప్రకటించడానికి ముందే తిరుమలతో ఆంజనేయుడి అనుసంధానికి సంబంధించి ఎన్నో ఆధారాలు కనిపించాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే బేడి ఆంజనేయ స్వామి, కూతవేటు దూరంలో ఉండే జపాలి తీర్థం మారుతి మనోడే అని చెప్పకనే చెప్పాయి. ఈ రెండు ప్రదేశాలు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆంజనేయుడి జన్మస్థలంపై ఇన్నాళ్లుగా జరిగిన చర్చ అంతా ఇంత కాదు. తిరుమల గిరుల్లోనే హనుమాన్ జన్మించాడని, మారుతి మనోడే అని ఆధారాలతో సహా నిరూపించింది టీటీడీ. ఇకపై జాపాలి తీర్థాన్ని హనుమంతుడి జన్మస్థలంగా పరిగణించనున్నారు. తెలిసిందే అయినా హనుమాన్ జన్మస్థలం గురించి తెలిసాక మరోసారి అక్కడికి వెళ్లాలన్న ఉత్సాహం ఇప్పుడు భక్తుల్లో కనిపిస్తుంది. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ఆ 7 కొండలే అసలైన మారుతి జన్మస్థలమని మొదటి నుంచి చెప్తూ వస్తున్న టీటీడీ ఇప్పుడు దాన్ని నిరూపించింది. దీంతో ఇప్పుడు తిరుమల గిరులతో హనుమంతుడి అనుబంధంపై తెలుసుకోవాలన్న కోరిక చాలా మందిలో పెరిగింది. అది తెలుసుకునే ముందుగా మన వీడియో గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడవీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. 2 చేతులు అంజలి ఘటించి వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ మారుతి నిలబడి ఉంటాడు. త్రేతాయుగంలో రామభద్రునికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కనులారా స్వామివారిని వీక్షిస్తూ స్వామివారికి సేవ చేస్తున్నాడు. భగవంతునికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టు పైనే అనే మాటకు నిదర్శనగా వెంకన్న ఆలయానికంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది. ఇక త్రేతాయుగంలో బాలహనుమ ఒంటెను వెతుకుతూ అంజనాద్రి పర్వతాన్ని వీడేంత పనిచేశాడట. అందుకోసమే ఆ అంజనాదేవి ఆంజనేయుని కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసిందట. కలియుగం ప్రారంభం నుంచి వరాహస్వామి శ్రీవారికి నైవేద్యం సమర్పణ తరువాత బేడి ఆంజనేయ స్వామి వారికి నైవేద్య సమర్పణ జరుగుతుందని స్థల పురాణం చెబుతుంది. 7 కొండల్లో ఓ కొండ హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్ధిల్లుతుంది. అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం ఉన్న ప్రదేశం. రావణ సంహారం తరువాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్లు మరో కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయి. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటి ఉంటాయి. జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వరునికి సేవలు చేసేవారట.